మా నాన్నకన్నా ఒక మూట ధాన్యం బస్తా నేను మోసాను ఎక్స్ట్రా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మన ఫామ్లో పండిన వరి నూర్పేసి కుప్ప పెట్టేసాము. ఆ కుప్పని ఈరోజు గాలి పోస్తున్నాము. ఇలా ఇంత కుప్పని మంచిగా గడ్డి తీసేసి ఇలా చాట్లకి ఎత్తి గాలి పోస్తాం. ఖచ్చితంగా రైతులకే తెలుస్తుంది ఎందుకు ఇలా కుప్ప పెడేటప్పుడు బొగ్గులు వేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. 2 రకాల ధాన్యం ఒకే కుప్పలో పెట్టాం. అవి మళ్ళీ సపరేట్ చేసి గాలి పోసి వేరే వేరేగా ఎండబెట్టేసి కొన్ని మూటలు కట్టేసాము. కొన్ని మాత్రం మళ్ళీ కుప్ప పెట్టాము. ఇలా కుప్ప పెట్టుకుంటే ఇంట్లో వేసుకోవడం వల్ల పురుగు పడుతుంది. అలా పట్టకుండా ఉండాలంటే పాత పద్ధతిలో గోళాలలో ఈ యొక్క ధాన్యం వేసి మూత పెట్టేసుకునేవారు. అప్పుడు కుండీలు అనేవారు. ఇప్పుడు ఈ పద్ధతి అయితే కుప్పలా పెట్టేస్తారు. ఎలా అంటే ఒక చుట్టూ గడ్డి మోపులా చుట్టి అందులోని ఈ ధాన్యం అన్ని వేసి మళ్ళీ క్లోజ్ చేస్తారు. ధాన్యం పాడవకుండా చాలా సేఫ్గా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.